వాడికి ఏం తెలుసండి, వాడికి హెచ్ఐవి ఉందని. అమ్మా నాన్న కన్నారు వాడిని. తీరా భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అదున్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య ఏం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంత మించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డకు కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా. వాడికి తెలుసా వాడి సమస్య, ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయరా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిందా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్ము వచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామయుడికి, ఆ జీవం గల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు గనక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా శిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు. పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగో ఆ శిలువ మీద వెల చెల్లించబడింది.